అయితే నీట్ పరీక్షలో జరిగినటువంటి ఏదైతే సిస్టమిక్ లోపం ఉందో దాన్ని వారు అవకాశంగా తీసుకుంటూ కేవలం విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. లేదా కేవలం ప్రధాని గారు దేశానికి వారు క్షమాపణ చెప్పాలి అనేటువంటి రెండు అంశాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వివిధ రకాలుగా విద్యార్థులు ఎదుర్కొనేటువంటి సమస్యలు, ఏ విధంగా పాఠ్యాంశాలు సరళీకృతం చేయాలి, లేదా వారికి ప్రమాణాలతో కూడినటువంటి విద్యను ఎలా ఇవ్వాలి అనేటువంటి అంశాలు కాకుండా కేవలం ఈ రెండు అంశాల మీద దృష్టి పెట్టి వారు ఎంత పెద్ద ఆందోళన చేశారు అని అంటే అది దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేటువంటి విషయం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. దానికి తోడుగా నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాలు వారు ప్రధానిగా దేశ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు అనేక సమస్యల మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఏదైతే ఇందాక సోమవీర్ రాజు గారు వికసిత్ భారత్ 2047 గురించి మాట్లాడారు, దాన్ని నొక్కి వక్కాణిస్తూ ఇవాళ ప్రధాని గారు 7 సూత్రాలు మనం అనుసరించాలి దేశంలో అని చెప్పారు. దానిలో ఒకానొక ప్రధానమైనటువంటి అంశం, చివరిలో చెప్పిన ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే యువశక్తిని మనం సరి అయినటువంటి దిశలో తీసుకుని వెళ్ళాలి. అంటే వాళ్ళకి ప్రమాణాలతో కూడినటువంటి విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, వారు కేవలం జాబ్ వెతుక్కోవటం కాదు, 10గురికి ఉపాధి అందించే స్థాయిలో మన యువత ఉండాలి అనేటువంటి దిశగా వారు వేసినటువంటి అడుగులు అవన్నీ కూడా వారు చెప్పారు. కనుక ఆ 7 సూత్రాలు ఏవైతే ఉన్నాయో దీనికి తోడు వారు చెప్పింది ఏమిటంటే 7 సూత్రాన్ని ఆధారం చేసుకుని వికసిత్ భారత్ 2047 వైపు మనం వెళుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రయాణానికి పునాది మన యువత కావాలి అనేటువంటి ఒక పిలుపు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇవన్నీ మనం చూసినటువంటి సందర్భంలో ప్రధాని గారు ఇచ్చినటువంటి సందేశాన్ని మనం అర్థం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కేవలం 80వ సంవత్సరం మనం చేసుకోవడం కాదు స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి, కానీ తిరిగి ఆ స్వాతంత్ర దినోత్సవం నాడు దేశ సేవకి అంకితమైతూ వారు ఇచ్చినటువంటి 7 సూత్రాలని మనం అందరం కూడా అనుసరిస్తూ ముందుకు వెళుతూ వికసిత్ భారత్ 2047 సాధించే దిశగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి అని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొంటున్న జిల్లా అధ్యక్షులు, అలానే మన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు, పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అనేక పెద్దలు మనకి స్వతంత్రం గురించి చాలా పెద్ద ప్రయత్నం చేశారు, పోరాటం చేశారు. 60 సంవత్సరాలు మనకు పరిపాలన కొనసాగింది. స్వతంత్రం వచ్చేటప్పటికి మన దేశంలో డాలర్ వాల్యూ, రూపాయి వాల్యూ డాలర్ కంటే ఎక్కువ ఉండేది. రూపాయి వాల్యూ డాలర్ కంటే ఎక్కువ ఉండేది. 1000 సంవత్సరాల పరాయి పరిపాలనలో మన దేశం నుంచి అనేక సంపదలు దోచుకు వెళ్ళినప్పటికి కూడా రూపాయి శక్తివంతంగా ఉంది. కానీ 60 సంవత్సరాల పరిపాలనలో గాడి తప్పినటువంటి రూపాయి ఈవేళ ఏ స్థితికి వెళ్ళిందంటే మన దేశం అభివృద్ధి చెందింది, అవినీతి కూడా భారీ పరిశ్రమల స్థాయిలో అభివృద్ధి చెందింది. కాబట్టి రూపాయికి ఆ పరిస్థితి వచ్చింది. ఈ స్థితిలో మనం వాజ్పేయి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అనేక సంస్కరణలు చేపట్టడం మూలంగా నేషనల్ హైవేస్ కావచ్చు, విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వివిధ రకాల అంశాలు, అటు డిఫెన్స్ కావచ్చు, అన్ని రకాల సమ్మిళితం భారత అభివృద్ధి కోసం గట్టి ప్రయత్నం మనం చేశాం. ఆ అభివృద్ధిలో భాగంగా ఈవేళ దేశం పునర్వైభవ స్థితికి వచ్చి ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారిని ఒక టాలెస్ట్ లీడర్, ప్రపంచానికే నేతగా ఆయన ఎదిగిన సందర్భంలో ఆయన కొన్ని విషయాలు మనందరికీ చెప్తున్నారు. మన 1947 నాటికి 2047 నాటికి
మన దేశం వికసిత భారత్గా మారాలి. బాధ్యత గల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం అందరం కూడా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్ష సందర్భంలో స్వచ్ఛ భారత్ని అనుసరిద్దామా, మన ఇంటిని శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేద్దామా, మన ఇంటి బయటను కూడా శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేద్దామా, మన పిల్లలకు అలాంటి లక్షణాలు నేర్పిద్దామా. ఈ సందర్భంగా అలాంటి ఒక ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను.